గుడ్ మార్నింగ్ అండి. ఆల్రెడీ మనకు తెలుసు కదండి, ఐబీబీఎస్ ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. ఆ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఐబీబీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఇక్కడ క్లర్క్ అన్న ఆఫీస్ అసిస్టెంట్ అన్న ఒకటే. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. చాలా మంది ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే, మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, స్కేల్ ఆఫీసర్ అనే ఎగ్జామ్ మనకి నవంబర్ లో ప్రిలిమ్స్ జరుగుతుంది, డిసెంబర్ లో మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ ఈసారి ఏంటంటే కొంచెం మార్చారు కదండి. ఇది ఆఫీస్ అసిస్టెంట్, అదే ఇప్పుడు మనం నేర్చుకోపోయి క్లర్క్ అయితే కనుక డిసెంబర్ లో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మనకి ఏం జరుగుతుందంటే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. స్కేల్ ఆఫీసర్ అంటే పిఓ ఎగ్జామ్ కి అయితే కనుక మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. క్లర్క్ ఎగ్జామ్ కి అయితే కనుక మనకి ఏ విధమైన ఇంటర్వ్యూ ఉండదు, జస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి సంవత్సరం ఏం జరిగిందంటే, ఈ రెండు ఎగ్జామ్స్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ లో జరిగింది, సెప్టెంబర్ లోనే మెయిన్స్ జరిగింది. అక్కడ ఇంకో ప్రాబ్లం ఏముండేదంటే, ఒక 1 వీక్ గ్యాప్ లో రెండు ఎగ్జామ్లు వచ్చేసేయండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక 1 వీక్ ప్రిలిమ్స్ పెట్టారనుకోండి, నెక్స్ట్ 1 వీక్ లో ఆ ప్రిలిమ్స్ ఉండేది. ఇక్కడ మెయిన్స్ ఒక 1 వీక్ పెడితే నెక్స్ట్ వీక్ లో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ మనకి మార్చింది ఏంటంటే కనుక ఇవన్నీ మార్చేసాడు కదండి, అంటే మనసు కూడా మార్చేసాడు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చూడండి, డిసెంబర్ లో మీకు పిఓ మెయిన్స్ రాస్తారు, అదే డిసెంబర్ లో మీరు క్లర్క్ ప్రిలిమ్స్ రాస్తున్నారండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ప్రిపరేషన్ చేసినప్పుడు ఏంటంటే పిఓ లెవెల్లో ప్రిపరేషన్ చేయండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు ప్రిపేర్ అయినప్పుడే జస్ట్ ఏంటంటే క్లర్క్ ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఎందుకంటానంటే ఈ రెండు ఎగ్జామ్స్ 1 వీక్ గ్యాప్ లో వచ్చినాయి అనుకోండి, మెయిన్స్ తర్వాత ప్రిలిమ్స్ రాయాలంటే చాలా కష్టం. అది ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాసిన ఇబ్బంది. అందుకని మీరు ఏంటంటే ప్రిపరేషన్ చేసినప్పుడు ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అప్పుడే చేసినప్పుడే ఈ ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్ చేసుకోండి. ఇక్కడ మెయిన్స్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇది అయిపోయిన తర్వాత చూద్దాం మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ రెండు ఒకే మంత్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఒక 1 వీక్ గ్యాప్ 2 వీక్స్ గ్యాప్ లో అయితే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. అది ఒకసారి ప్లాన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్జామ్ కి తేడా ఏంటంటే ఏ విధమైన తేడాలో ఉండవండి. అంటే దీంట్లో ఏంటంటే ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటో ఇది కూడా ప్రిలిమ్స్ ప్యాటర్న్ అలాగే ఉంటుంది, దీంట్లో మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా మెయిన్స్ ప్యాటర్న్ అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టఫ్నెస్ తక్కువ ఉంటుంది. ఇంక ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఏంటంటే కనుక ఇక్కడ నెట్ శాలరీ వచ్చి 36,000 ఉంది, అదే గ్రాస్ శాలరీ వచ్చి అరౌండ్ 43,000 ఉందండి. ఇది నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మనకి డిసెంబర్ లో జరుగుతుంది, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చి ఇప్పుడులాగే ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్. మీ గ్రాడ్యుయేషన్ లో పర్సంటేజ్ ఏం అవసరం లేదు, మీరు బీటెక్ అయినా సరే డిగ్రీ అయినా సరే ఏ గ్రూప్ అయినా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. సో ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాంతోపాటు ఎల్పిటి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎల్పిటి మనకి వేరే స్టేట్ అప్లై చేసినప్పుడు, ఎక్సెప్ట్ ఆంధ్ర తెలంగాణ తప్ప మనం వేరే స్టేట్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనకి ఎల్పిటి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దీనికి ఏజ్ వచ్చి 18 ఇయర్స్ అండి. తర్వాత ఏంటంటే మాక్సిమం ఏజ్ వచ్చి 28 ఇయర్స్. ఇది కొంతమందికి డౌట్ ఏంటంటే 28 ఇయర్స్ నిండిపోయిన తర్వాత మాత్రమే మీరు ఎగ్జామ్ కి ఎలిజిబుల్ ఉండరండి. 28 ఇయర్స్ లోపల ఉంటే పర్లేదు మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక దీనికి రిలాక్సేషన్ వచ్చి ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 5 ఇయర్స్. అంటే దాని అర్థం ఏంటి, ఓబీసీకి అయితే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే మనకి 33 ఇయర్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మినిమం ఏజ్ కి ఏ విధమైన రిలాక్సేషన్ ఉండదని మనకి. నెక్స్ట్ ఈ వేకెన్సీస్ చూడండి, ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వేకెన్సీస్ ఏంటంటే 7972, అంటే అరౌండ్ 8,000 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అంటే 2021 నుంచి 2024 దాకా ఎప్పుడు చూసినా సరే ఇన్ని పోస్టులు ఎప్పుడు లేవండి. సో నెక్స్ట్ ఐఎస్ చూడండి, నెక్స్ట్ అరౌండ్ 6,800 ఉన్నాయండి. ఈసారి ఏంటంటే మనకి 8,000 పోస్టులు ఇచ్చాడు, అంటే ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత ఏంటంటే మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి. కాకపోతే ఈసారి మనకి పిఓ ఎగ్జామ్ లో అయితే ఏం ఇవ్వలేదండి పోస్టులు. ఇక్కడ క్లర్క్లు అయితే 150 ఉన్నాయి అందరికి, తెలంగాణ ఏమో 450 ఉన్నాయి, కర్ణాటక అయితే 800 ఉన్నాయి. ఆల్రెడీ తెలుసు కదా, ఒకవేళ కర్ణాటక మీరు అప్లై చేస్తే కనుక ఎల్పిటి ఎగ్జామ్ కూడా ఉంటుంది. కొంతమందికి దీని డౌట్ ఏంటంటే ఎల్పిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. మీరు జాయిన్ అయిన తర్వాత, అది మనకి జాబ్ వచ్చిన తర్వాత 6 మంత్స్ లోపల ఎప్పుడైనా పెట్టచ్చు. తర్వాత ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుందండి. ఒక్కోసారి 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే కనుక ఇబ్బంది అని. కాకపోతే మాక్సిమం ఫెయిల్ చేయకపోవచ్చు, కాకపోతే మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. అలా అని చెప్పేసి పెద్దగా పట్టించుకోరన్నారు అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళనే ఫెయిల్ చేశారు, ఎంతమందికి 100 మందిలే, ఆ ఒకళ్ళు మనం అవ్వచ్చు కదండి. సో అందుకే ముందర ఏంటంటే కనుక ఒకవేళ కర్ణాటక అప్లై చేసి ఒపీనియన్ ఉంటే ఇప్పటి నుంచి కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోండి. అంతేగాని 6 మంత్స్ టైం ఉంది, ఎప్పటి నుంచి 6 మంత్స్ వాడు మార్చిలో ఇస్తాడండి దీని పోస్టింగ్. అప్పటి నుంచి 6 మంత్స్ అంటే అరౌండ్ ఇక్కడ నుంచి 1 ఇయర్ ఉంది. మీరు 1 ఇయర్ కాకుండా చివరి 1 మంత్ లో చదివారు అనుకోండి, అది ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా నేర్చుకోండి ఎల్పిటి ఎగ్జామ్ కి అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ప్యాటర్న్ అండి, మనకి పిఓ ప్యాటర్న్ ఎలా ఉందో క్లర్క్ ప్యాటర్న్ కూడా అంతే. క్వాంటిటీ ఏంటంటే ప్రిలిమ్స్ కి ఏంటంటే 40-40 ఉంటుంది, రీజనింగ్ కూడా 40-40 ఉంటుంది. ఇక్కడ మారిందల్లా ఏంటంటే కనుక 20 minutes ఇక్కడ ఇచ్చాడు, 25 minutes ఇక్కడ ఇచ్చాడు. లాస్ట్ అంత ముందు 2 years ముందు బ్యాక్ అయితే కనుక డైరెక్ట్ గా 80 bits
తర్వాత ఏంటంటే 45 మినిట్స్ ఉండేది. మీరు ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ కైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అలా కాదంటే ఖచ్చితంగా ఏంటంటే సెక్షన్లు ఇచ్చేసాడండి. అది 20 మినిట్స్, ఇదైతే 25 మినిట్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక దీనికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం కదండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో అలా ఉంటుందని డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జనరల్ చూడండి 2023లో ఎంత ఉందండి, 54 ఉంది. అదే మనకి నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అరౌండ్ యాక్చువల్గా 65 ఉంది. ఓబీసీకి 65 ఉందండి. అంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ పేపర్ బట్టి మారుతుంది తప్పించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఇప్పుడు 50 ఉంటుంది లేదా 60 ఇవన్నీ అవసరం లేదు మనకి ఏంటంటే క్లర్క్ పేపర్ చాలా ఈజీగా ఇస్తాడండి. సో మీరు చేయవలసిన ఏంటంటే కనుక ఓన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లర్క్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మనకి రీజనింగ్ లో ప్రిలిమ్స్ లో ఉన్న టాపిక్స్ ఇవ్వండి. ఆల్రెడీ ఎప్పుడు డిస్కస్ చేసే కదా, దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పజిల్స్ ప్లస్ అరేంజ్మెంట్స్. మాక్సిమం మీకు ఏంటంటే కనుక ఎన్ని బిట్స్ ఉన్నా సరే 50% బిట్స్ దీంట్లోనే ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ మిగతా 50 బిట్స్ ఇవి ఉంటాయి కదా మనకి ఇన్ఈక్వాలిటీస్ అని సిల్లాజిమ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఒకసారి ప్యాటర్న్ అయితే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే అథమెటిక్ చూడండి. ఇక్కడ అథమెటిక్ మన క్వాంట్ అయితే కనుక 10 బిట్స్ అయితే కనుక అవుట్ ఆఫ్ 10 బిట్స్ 40లో 10 బిట్స్ ఏమో 1 మార్క్స్ సమ్స్ ఇచ్చాడు. మిగతా 30 బిట్స్ ఏమో మనకి 5 మార్క్స్ ఇచ్చాడు. ఇప్పుడు డిస్కస్ చేసేది కదా, కానీ పేపర్ చాలా ఈజీగా. ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ 15 ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు షార్ట్ కట్స్ ఉపయోగించకుండా డైరెక్ట్ గా బిట్స్ అని చేసిన వాళ్ళకి చాలా మందికి ఈ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏదో ఒక 2 or 3 బిట్స్ చేసే లోపల టైం అయిపోద్దండి. రీజన్ ఏంటంటే కనుక మీకు షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి స్పీడ్ మ్యాథ్స్ లో ఉంటుంది కదండి, ఆ మొత్తం ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ లో మనకి ఆ చూసిన తర్వాత అప్లై చేయడం నేర్చుకోండి. సింప్లిఫికేషన్ ఈజీ. అప్కమింగ్ నోటిఫికేషన్ వీడియోస్ లో నేను సింప్లిఫికేషన్ ఇవి కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఏంటంటే ప్యాటర్న్ ఏంటంటే లాస్ట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే సేమ్ ప్యాటర్న్, కాకపోతే మారిందల్లా ఏం మారిందంటే ఈ ప్యాటర్న్ ఒకటే మారిందండి 2 years నుంచి. ఇది వరకు అయితే ఏం చేసేవాడు అంటే సేమ్ ప్యాటర్న్ కి 120 మినిట్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు మార్చేసి ఏం చేస్తున్నాడంటే కనుక ఇలా టైమింగ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనం చూడండి అథమెటిక్ లో అయితే మనకి 40 బిట్స్ ఉంటాయి, క్వాంట్ లో 50 మార్కులు ఉంటాయి. ఇక్కడ కూడా 40 ఉంటుంది, 50 ఉంటుంది. చాలా మంది డౌట్ ఏంటంటే ఒక్కోదానికి 2 మార్క్స్ అలా కదా 1.25 క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇంగ్లీష్ చూడండి 40, తర్వాత జనరల్ అవేర్నెస్ 40, ఇదైతే కనుక 20 మార్క్స్ ఇచ్చాడండి. సో ఇది ఓన్లీ ఒక ఎగ్జామే కాబట్టి, సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మెయిన్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇవి కూడా ఏంటంటే కట్ ఆఫ్స్ మనకి 100 కి సంబంధించి 200 అనుకున్నారు కానీ, అంటే మనకి మెయిన్స్ పేపర్ 200 ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 100 మార్క్స్ కి కుదిస్తారండి. ఆ కుదించిన తర్వాత ఈ మార్కులు వస్తేనే మీకు జాబ్ వచ్చినట్టు. అండ్ నేను కేసు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి 2023లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడంటే 56.72 అంటే 57 తీసుకుందాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ 200 కి మీకు 114 రావాలి. అంతేగాని 200 కి 57 వస్తే జాబ్ వచ్చినట్టు కదండి. ఇక్కడ చూడండి అరౌండ్ మనకి 130 మార్క్స్ అండి. సో అలాగే మనకి ఏంటంటే పేపర్ ఈజీగానే ఉంటుంది. యాజ్ కంపేర్ టు పీఓతో పోల్చుకుంటే పేపర్ చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్స్ లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 3 days ఇచ్చాడండి. అరౌండ్ మనకి 18 మార్క్స్ ఇవే ఉన్నాయి అవుట్ ఆఫ్ 40లో. తర్వాత మనకి సింప్లిఫికేషన్ 4 ఇచ్చాడు. రాంగ్ నెంబర్ సిరీస్. చాలా మంది ఏం చేస్తున్నారంటే నెంబర్ సిరీస్ ప్రిపేర్ అవుతున్నారు కానీ రాంగ్ నెంబర్ సిరీస్ ప్రిపేర్ అవ్వట్లేదు. అది మీకు ప్రిలిమ్స్ లో ఇవ్వచ్చు, మెయిన్స్ లో కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఏంటంటే అథమెటిక్ ఏంటంటే 12 మార్క్స్ ఇచ్చాడు. అంటే దీంట్లో ఏంటమ్మా 12 ఏమో 1 మార్క్ సమ్స్, తర్వాత ఏంటంటే మిగతా 28 కూడా మనకి 5 మార్క్ సమ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మీకు క్వాంట్ స్ట్రాటజీ ఒకటి చెప్పాను. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బిట్స్ వదిలేయచ్చు, ఏ బిట్స్ ఏ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వాలన్నది ఒక వీడియో ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉండదు, ఒకసారి అది కూడా చూడండి మీరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇంగ్లీష్ ప్యాటర్న్ అండి. సో ఆర్సీ ఇచ్చాడు, పారాజంబుల్ ఇచ్చాడు, సంథింగ్ ఈ ప్యాటర్న్ అంతా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ సార్ కూడా చెప్పారు ఆ స్ట్రాటజీ ఎలా మామూలుగా ఇంగ్లీష్ ఎలా స్ట్రాటజీ ఫాలో అవ్వాలో ఆ వీడియో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ కూడా చూసుకోండి. తర్వాత జనరల్ అవేర్నెస్ కూడా సార్ కూడా చెప్పారు, ఆ లింక్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పుడు ఉండేది కదా మనకి. రీజనింగ్ లో ఏంటంటే ఫజిల్స్ చూడండి. అరేంజ్మెంట్స్ 1, 2, 3, 4, 5 అంటే అప్రాక్సిమేట్ గా మనకి అవుట్ ఆఫ్ 40లో 25 బిట్స్ ఇచ్చాడు. చాలా మంది డౌట్ ఏంటంటే ఒక ఫజిల్ చేసేటప్పుడు మనకి 20 మినిట్స్ పడుతుంది, 30 మినిట్స్ పడుతుంది అంటే అది కరెక్ట్ అండి. ఎప్పుడు 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది మనకి ప్రాక్టీస్ లేనప్పుడు. మీరు కనుక ఏంటంటే మెయిన్స్ లెవెల్లో ఫజిల్స్ బాగా ప్రిపేర్ అయితే అంటే పిఓ లెవెల్లో ఇప్పుడు మనకి చూడండి క్లర్క్ మెయిన్స్ ఇది. మీరు కనుక పిఓ మెయిన్స్ లో ఫజిల్స్ బాగా ప్రిపేర్ అవ్వగలిగితే అంటే ఆర్ఆర్బీ ఆఫీసర్ కి ఈ క్లర్క్ మెయిన్స్ ఫజిల్ ఈజీగా చేయొచ్చు. అలా మీరు ఈ ఫజిలే చేయలేకపోతే చాలా కష్టం అండి. అందుకే మీరు ఏంటంటే ఆ పిఓ ప్రిలిమ్స్ బాగా మెయిన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి కదండి. ఈ పర్టికులర్ ఎగ్జామ్ కి అయితే మనకి స్పీడ్ మ్యాథ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ అన్ని ఒకసారి టెక్నిక్స్ చూడండి. తర్వాత మీకు ఆల్రెడీ ఏంటంటే అథమెటిక్ ఒకటి, రీజనింగ్ ఇంకా అప్కమింగ్ లో పెడతాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, ఆల్రెడీ ఏ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి, బ్యాంకింగ్ అంతా మొత్తం ఫుల్ వీడియో ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్ కోచింగ్ అడుగుతున్నారు. సో ఆన్లైన్ అనేది ఏంటంటే మేము అప్డేట్ చేస్తామండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఏంటంటే అప్డేట్ చేస్తాం. సో ఈ లోపల మీరు ఏంటంటే ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్ గా చేయండి ఏం చేసినా సరే. అంతేగాని ఏంటంటే చాలా చెప్పాను కదండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ పోగొట్టారనుకోండి,
0.25 లో మనకు ఒక ఎగ్జామ్ పోయినా, లేకపోతే 0.5 లో పోయినా, లేకపోతే 0.75 పోయినా చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసినప్పుడు మళ్ళీ మీరు ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ప్రిలిమ్స్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి, అన్ని ఇబ్బంది. అందుకే మీరు ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చి కట్ ఆఫ్ కి, ఇప్పుడు ఇన్ కేసు మనకి మెయిన్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఇస్తాడు కదండి, ఆ కట్ ఆఫ్ కి మీకు ఎన్ని మార్కులు రావాలంటే అరౌండ్ ఇప్పుడు మనకి 80 కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, మీరు 100 వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మీకు 81 వచ్చి, లేకపోతే 80.5 లేకపోతే 79.5 వస్తే చాలా ఇబ్బంది. అలా కాకుండా ఏంటంటే అప్పుడు మీరు 100 కనీసం చేస్తే కనీసం 90 వస్తాయి. మీరు అలా కాకుండా కరెక్ట్ గా కట్ ఆఫ్ కి చదివారనుకోండి చాలా ఇబ్బంది అవుద్ది. అది ఒకసారి కూడా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.